కుబేర కుంకుమ. కుంకుమ అమ్మవారికి ప్రీతికరం. కుంకుమ అర్చనలు అమ్మవారికి ఇష్టమైనటువంటివి. ఏ స్త్రీ మన ఇంటికి వచ్చినా కుంకుమ బొట్టు పెట్టాలి, బొట్టు పెట్టి పిలవాలి. బొట్టు లేకపోతే అవమానం. అలాంటి పుణ్యమైనటువంటి కుంకుమ మంగళప్రదంగా భావిస్తాడు. అట్టి శుభకార్యాలలో ఏదైనా సరే పసుపు కుంకుమ అంటారు. కుంకుమ లేకుండా శుభకార్యాలే లేవు. ఒకరిని గౌరవించి వస్త్రాలు పెట్టాలి అంటే అల్లుడికైనా, పెద్దలకైనా, పండితుడికైనా బొట్టు పెట్టి, వారికి బొట్టు పెట్టి గౌరవించి అర్చత ప్రార్చత మంత్రం ఉంటుంది. అర్చన అంటే బొట్టు పెట్టడం, బొట్టు పెట్టి పూజ చేయాలి. అలాగే గణపతికి కూడా పసుపు గణపతి చేసిన తర్వాత పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి. ప్రతి దానికి గడపకు కూడా కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవులను పూజ చేసినా కుంకుమ కావాలి. అందరికీ పూజలో అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. పూజ ఈ కుంకుమ లేకుండా పూజ చేయడానికే వీల్లేదు. అందుచేతనే కుబేర కుంకుమ. కుబేరుడు నవనిధులకు అధిపతి, ఉత్తర దిక్కుగా ఉంటాడు. కుబేర కుంకుమ ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అన్ని కుంకుమలు ఎర్రగా ఉంటాయి, కుబేర కుంకుమ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కుబేరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సకల సంపదలకు నిలయమవుతుంది. దీనిని చక్కగా స్వీకరించండి.